నల్లగొండ జిల్లాకు ఉద్యమాల కిల్లాగా ఎంత పేరుందో ఫ్లోరైడ్ బాధిత జిల్లాగా కూడా అంతే పేరుంది. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తే ప్రతి కుటుంబంలోనూ ఓ విషాద గాథ ఉంటుంది. అందుకు కారణం ఓవైపు ఫ్లోరైడ్ సమస్య కాగా మరోవైపు మూసీ కాలుష్యం. ఈ రెండు అంశాలు ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు శాపంగా పరిణమించాయి. ఆ కాలుష్యాన్ని తగ్గించి మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేని విధంగా మూసీ పునర్జీవానికి కార్యాచరణ ప్రకటించింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోకపోగా మూసీ కాలుష్యాన్ని తగ్గించేందుకు కనీస చొరవ చూపలేదు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు కూడా రసాయన వ్యర్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను మూసీ నదిలో కలుపుతున్నా వాటిని అరికట్టే చర్యలు తీసుకోలేదు. వెరసి మూసీ పరివాహక ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. అంటే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలపై పూర్తి వివక్ష చూపించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మూసీ నదికి పునర్జీవం తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. కాలుష్యం నుంచి ఓవైపు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు శాశ్వత ఉపశమనం కలిగిస్తూనే సుందరీకరణ చర్యలతో పర్యాటకానికి కొత్త రూపు తేనుంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలపై కక్షగట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అవాస్తవాలను, అపోహలను ప్రచారం చేసి రెచ్చగొట్టే కుట్రకు తెరలేపింది. వాస్తవానికి ప్రజలకు ఇబ్బంది లేకుండానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రేవంత్ ప్రజాప్రభుత్వం ఈ పనుల్లోనూ ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ యథావిధిగా ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది.